నమో వెంకటేశాయ. హలో ఫ్రెండ్స్, ఓం నమో వెంకటేశాయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మే నెల 18న శ్రీవారి ఆర్జిత సేవ కోటా విడుదల కాబోతుంది. మే ఆన్లైన్ కోటా ఫర్ ఆగస్ట్ అనేది రిలీజ్ కాబోతున్నాయి మే నెల 18వ తారీఖు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు సంబంధించి ఆగస్టు నెల కోటా మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20న తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతుంది. కళ్యాణోత్సవం, ఉజ్వల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకర సేవ టికెట్ల కోటా అదేవిధంగా శ్రీవారి ఆలయం ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. వార్షిక పవిత్రోత్సవాలు సేవా టికెట్లు మే 21వ తేదీని ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మే 21న వర్చువల్ సేవా టికెట్ కోటా విడుదల. వర్చువల్ సేవా టికెట్లు వాటి దర్శనం స్లాట్లకు సంబంధించి ఆగస్టు నెల కోటా మే 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మే 23న అంగప్రదక్షిణ టోకెన్లు. ఆగస్టు నెలలోకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో కోటా. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు సంబంధించి ఆగస్టు నెల ఆన్లైన్ కోటా మే 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శనం కోటా. వయోవృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి తిరుమల శ్రీవారి దర్శించేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కోటాను మే 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మే 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల కానుంది. ఆగస్టు నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు టికెట్లు కోటాను మే 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదులు కోటా విడుదల. తిరుమల తిరుపతి ఆగస్టు నెల గదుల కోటా మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మే 27న శ్రీవారి సేవ టికెట్ల కోటా. మే 27న తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వెబ్సైట్ www.https://ttddevastanams.ap.government.in వెబ్సైట్ ద్వారా శ్రీవాణి ఆర్జిత సేవలు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి కోరడమైనది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారులచే విడుదల చేయబడినది. బ్రహ్మోత్సవం ఇన్ రిషికేశ టెంపుల్. అప్లికేషన్ ఇన్వైటెడ్ మే 25th తేదీన ఎస్వి సంగీత నృత్య కళాశాల, నాదస్వర పాఠశాలలో ప్రవేశాలు దరఖాస్తు ఆహ్వానం. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. మే 25న తేదీన ఎస్వి సంగీత నృత్య కళాశాల, నాదస్వర పాఠశాలలో ప్రవేశాలు దరఖాస్తు ఆహ్వానం. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఎస్వి నాదస్వర డోలు పాఠశాలలో
2024-25 సంవత్సరాల్లో గాను పలు రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. మే 25వ తేదీ నుండి కళాశాల దరఖాస్తు జారీ చేశారు. పూర్తి చేసిన దరఖాస్తు జూన్ 12వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఎస్వి సంగీత నృత్య కళాశాల గాత్రం, వయోలిన్, వీణ, ఫ్లూట్, నాదస్వరం, భరతనాట్యం, హరికథ, మృదంగం, డోలు, ఘంటం విభాగాలలో ఫుల్ టైం, విశారద, డిప్లొమా, ప్రవీణ, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఎస్వి నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్ టైం సర్టిఫికేట్, డోలు డిప్లొమా కోర్సుల్లో ఉన్నాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులు హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాలలో రూ. 50 చెల్లించి దరఖాస్తు పొందవచ్చు. ఇతర వివరాల కోసం నంబర్కి ఫోన్ చేయండి. 08772264597, 7330811173, 9848374408, 9440793205 నంబర్లకు సంప్రదించగలరు. బ్రహ్మోత్సవం మే 21 నుంచి 29వ తేదీ వరకు రిషికేశలో బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29వ తేదీ వరకు రిషికేశలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరుపతి 2024 మే 9. రిషికేశలో ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మే 14 కోయిల్ అల్వార్ తిరుమంజనం. మే 20వ తేదీన సాయంత్రం సేనాధిపతి ఉత్సవాలు, అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తారు. 21/5/2024 ధ్వజారోహణం ఉదయం, సాయంత్రం పెద్ద శేష వాహనం. 22/5/2024 ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంస వాహనం. 23/5/2024 ఉదయం సింహ వాహనం, సాయంత్రం ముత్యపు పందిర వాహనం. 24/5/2024 ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం. 25/5/2024 ఉదయం మోహిని అలంకారం, సాయంత్రం గరుడ వాహనం. 26/5/2024 ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనం. 27/5/2024 ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం. 28/5/2024 ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం. 29/5/2024 ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణం. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచారం పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమం, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. టీటీడీ ప్రత్యేక ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులచే జారీ చేయబడింది. కోయిల్ అల్వార్ తిరుమంజనం హెల్డ్ ఎట్ శ్రీ గోవిందరాజ టెంపుల్. ఘనంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం జరగనుంది. గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు ఆలయం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 6:30 నుంచి 9:30 గంటల వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం. ఇందులో భాగంగా
శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామి వారి సన్నిధి, శ్రీ ఆండాల్ అమ్మవారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ పుండరీకవల్లి ఆలయం ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చక, గడ్డ కర్పూరం, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపిన పవిత్ర జలాలను ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. అనంతరం భక్తులు ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, ఆలయం డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ మునికృష్ణ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, అర్చక బృందం, టీటీడీ ముఖ్య ప్రజాప్రతినిధి సంబంధం అధికారులచే విడుదల చేయబడింది. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే క్రియేటివ్ పోస్టులలో నేను దర్శనం వివరాలు పెడతాను. క్రియేటివ్ పోస్ట్ ప్లేలిస్ట్ మరియు వీడియోని చూడండి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.